పురాతన కాలంలో కోనసీమ ప్రాంతంలో చిన్నదైన కొండపల్లి అనే గ్రామం ఉండేది. పచ్చని చెట్లు, సెలయేళ్లు, పంట పొలాలతో అందంగా ఉండే ఆ గ్రామంలో రామయ్య అనే భక్తుడు నివసించేవాడు. రామయ్య చిన్న వ్యవసాయదారుడు. తన చిన్న పొలంలో పంటలు పండించుకుని రోజువారీ జీవనం సాగించేవాడు. అతని భార్య చిన్నప్పుడే చనిపోయింది. దుర్గాదేవి భక్తి ఆ దుఃఖం నుండి అతన్ని కాపాడింది. రామయ్యకి ఒకే ఒక కుమారుడు బాలు. 8 ఏళ్ల వయసులో ఉన్న ఆ చిన్నవాడు తెలివైన, చురుకైన పిల్లవాడు. తల్లి లేకపోయినా తండ్రి ప్రేమలో బాలు ఎంతో సంతోషంగా ఉండేవాడు. రామయ్య తన జీవితంలో ఏ పని చేసినా ముందుగా దుర్గమ్మని తలుచుకొని ఓం దుర్గాయే నమః అంటూ ప్రారంభించేవాడు. పొద్దున్నే లేచి స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి ఇంట్లోని చిన్న పూజగదిలో దుర్గమ్మ విగ్రహానికి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి ధూపదీపాలు వెలిగించేవాడు. తన కుమారుడు బాలుని కూడా ప్రతిరోజూ పూజలో పాల్గొనేలా చేసేవాడు. బాలు, అమ్మవారు మనకి అన్నీ ఇచ్చింది. ఆవిడని ఎప్పుడూ మర్చిపోకూడదు. కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా ఆవిడని తలుచుకుంటే చాలు అని తరచుగా చెప్పేవాడు. రామయ్య గ్రామంలోని దుర్గాలయానికి వారానికి 3 సార్లు వెళ్లేవాడు. సోమవారం, శుక్రవారం, ఆదివారం. బాలుని తనతో తీసుకుపోయేవాడు. అమ్మవారికి కొబ్బరికాయలు, పళ్ళు, పూలు సమర్పించేవారు. పూజారి చేసే ఆరతిలో రామయ్య, బాలు ఎంతో భక్తితో పాల్గొనేవారు. దుర్గాదేవి ఆలయం గ్రామానికి కొంచెం దూరంలో చిన్న కొండ మీద ఉండేది. దీనికి చుట్టూ చిన్న అడవి ఉండేది. ప్రతిసారి వెళ్లేటప్పుడు రామయ్య తన కుమారుడికి ఆ ప్రదేశం గురించి చెప్పేవాడు. బాలు, ఈ అడవిలో అనేక చెట్లు, జంతువులు ఉన్నాయి. అమ్మవారు అన్నిటికీ రక్షణ ఇస్తుంది. చెట్లు నీడనిస్తాయి, పళ్ళని ఇస్తాయి. జంతువులు ప్రకృతిని సమతుల్యంలో ఉంచుతాయి. అందరూ కలిసి ఉండాలని అమ్మవారి కోరిక. అందుకే మనం ప్రకృతిని పూజించాలి, గౌరవించాలి. తన తండ్రి నుండి నేర్చుకున్న భక్తి మార్గాన్ని బాలు కూడా అనుసరిస్తాడు. ప్రతిరోజూ ఉదయం ఓం దుర్గాయే నమః అని జపిస్తూ తన చిన్న చేతులతో పూలు ఏరుకొని అమ్మవారి ఫోటోకి సమర్పించేవాడు. బాలు తన మిత్రులతో ఆడుకుంటూ, చదువుకుంటూ పెరుగుతున్నాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో గ్రామంలో దసరా పండుగ వచ్చింది. ఆ పండుగను ఘనంగా జరుపుకోవాలని గ్రామస్తులంతా నిర్ణయించారు. ప్రతి ఇంట్లో ఆనందం నెలకొంది. పండుగ సంబరాలు మొదలయ్యాయి. ఇళ్లన్నీ రంగులతో, తోరణాలతో, దీపాలతో అలంకరించబడ్డాయి. బాలుకి కొత్త బట్టలు వచ్చాయి. అమ్మవారిని పూజించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. దసరా రోజున రామయ్య తన కుమారుడితో కలిసి దుర్గాలయానికి వెళ్లాలనుకున్నాడు. బాలు, ఈరోజు మనం అమ్మవారిని దర్శించుకుందాం, తయారవు అని చెప్పాడు. బాలు తన మిత్రులు రాజు, కృష్ణ మరియు సోముతో ఆడుకుంటున్నాడు. నాన్నా, నేను కొంచెం సేపు ఇక్కడే ఆడుకుంటా, మీరు వెళ్ళండి, నేను తరువాత వస్తా అన్నాడు బాలు. లేదు బాలు, ఇదెంత మాట? ఈరోజు పెద్ద పండుగ, అమ్మవారికి విశేష పూజలు, మనం కలిసే వెళ్దాం అన్నాడు తండ్రి. అయినా బాలు తన మిత్రులతో ఆటలాడుతూనే ఉన్నాడు. రామయ్య ఆ పిల్లలను చూసి, పిల్లలు, అందరూ వస్తారా? మీకు ప్రసాదం తీసుకొస్తా అన్నాడు. వస్తాం అంకుల్, కానీ కొంచెం సేపు ఆడుకుని వస్తాం అన్నాడు రాజు. రామయ్య కొంచెం ఆలోచించి, సరే, కానీ పొద్దు ఎక్కకముందే గుడికి వచ్చేయండి, అడవిలోకి వెళ్ళకండి, ప్రమాదం అని హెచ్చరించాడు. అలాగే నాన్నా, నేను వస్తా వెంటనే అని హామీ ఇచ్చాడు బాలు. రామయ్య దేవాలయానికి బయలుదేరాడు. పిల్లలు ఆటలు ఆడుకుంటూనే ఉన్నారు. వారి ఆట క్రమంగా గ్రామ చివరిలో ఉన్న అడవి వైపు చేరుకుంది. ఆటలో పరుగులు తీస్తూ, దాగుడుమూతలు ఆడుతూ క్రమంగా పిల్లలంతా అడవిలోకి లోతుగా వెళ్ళిపోయారు. కృష్ణ గమనించాడు. ఏయ్, మనం చాలా దూరం వచ్చేశాం, అడవిలోకి వస్తున్నాం, వెనక్కి వెళ్దాం పదండి అన్నాడు. కాని ఆటలో మునిగిపోయిన పిల్లలు వినలేదు. వారు మరింత లోపలికి వెళ్లారు. అప్పటికి పొద్దుపోతోంది. నెమ్మదిగా చీకటి పడటం మొదలైంది. రాజు ఒక్కసారి గమనించి, ఏయ్, పొద్దుపోతోంది, ఇక ఆడుకోవడం ఆపేద్దాం, ఇంటికి వెళ్దాం అన్నాడు.
బాలుతో సహా పిల్లలంతా వెనక్కి తిరిగి గ్రామం వైపు బయలుదేరారు. కాని అప్పటికే చీకటి పడుతోంది. ఏ దారిలో వెళ్లాలో తెలియక అయోమయంగా తిరుగుతున్నారు. ఏ దారిలో వెళ్ళాలి అని ప్రశ్నించుకుంటున్నారు. నేను చెప్పానుగా, అడవిలో రావద్దని. ఇప్పుడు దారి తప్పిపోయాం అన్నాడు కృష్ణ. అంతలో దూరంగా గ్రామం నుండి కేకలు వినబడ్డాయి. బాలు, పిల్లలు, మీరెక్కడ ఉన్నారు అని అరుస్తున్నారు పెద్దలు. అక్కడ వినబడుతోంది. ఆ వైపు వెళ్దాం అన్నాడు రాజు. పిల్లలు కేకలు వినబడిన వైపు పరుగులు తీశారు. అంతలో బాలు కాలు ఒక పొదలో పడి అయ్యో అని అరుస్తూ కింద పడిపోయాడు. ఆగండి, నా కాలు పొదల్లో చిక్కుకుంది అన్నాడు. బాలు, సోము, కృష్ణ, రాజు వెనక్కి వచ్చి అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కాని అప్పటికే చీకటి బాగా పడిపోయింది. మేం మీ నాన్నని తీసుకొస్తాం. బాలు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు సోము. వద్దు, నన్ను ఒంటరిగా వదిలివెళ్ళకండి అన్నాడు బాలు భయంతో. కాని చీకటి, భయం మరియు అయోమయంలో మిగతా ముగ్గురు పిల్లలు సాయం కోసం పరుగులు తీశారు. వారు గ్రామానికి చేరుకుని రామయ్యకి విషయం చెప్పాలనుకున్నారు. అలా బాలు ఒంటరిగా అడవిలో చీకటిలో మిగిలిపోయాడు. అతని చుట్టూ అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. అప్పుడప్పుడు జంతువుల శబ్దాలు, చెట్ల కదలికలు, పక్షుల రెక్కల చప్పుడు వినబడుతున్నాయి. బాలు భయంతో వణికిపోతూ తన తండ్రిని, తోటి పిల్లలని పిలుస్తూ నాన్న, రాజు, కృష్ణ అని కేకలు వేస్తున్నాడు. తన మనసులో అమ్మవారిని తలుచుకుంటున్నాడు. అమ్మా దుర్గమ్మ, నన్ను కాపాడు అని ప్రార్థిస్తున్నాడు. చీకటి మరింత దట్టంగా మారింది. బాలు కళ్ళు చీకటికి అలవాటు పడుతున్నాయి. అతని చుట్టూ విచిత్రమైన శబ్దాలు మరింత స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఉన్నట్టుండి పొదలో చిక్కుకున్న అతని కాలు విడిపోయింది. బాలు మెల్లగా లేచి 2 అడుగులు వేశాడు. అప్పుడే దగ్గరలోని పొదల మధ్య నుండి 2 ఎర్రటి కళ్ళు మెరుస్తూ కనిపించాయి. పెద్ద శరీరంతో ఏదో మనిషి ఆకారంలో ఉన్న జీవి, కాని అసహజమైన శబ్దంతో అరుస్తూ బయటకు వచ్చింది. బాలు ఆశ్చర్యంతో, భయంతో చూస్తూ నిలబడిపోయాడు. హాహా, మనిషి వాసన! చిన్న మానవుడు! ఎన్నో రోజులైంది మనిషి మాంసం తిని. ఇంత చిన్న పిల్లవాడిని భోజనంగా చేసుకుంటాను అంటూ గర్జించింది ఆ జీవి. ఇది రాక్షసుడు అని గ్రహించిన బాలు వెనక్కి అడుగు వేసి, దయచేసి నన్ను వదిలివేయండి, నేను దారి తప్పాను అన్నాడు భయంతో. హాహా, వదిలివేయమంటావా? ఎన్నో నెలలుగా ఈ అడవిలో మనిషి కోసం వేటాడుతున్నాను. ఈ దసరా పండుగ నాకు విందే అన్నాడు రాక్షసుడు. బాలు ఏడుస్తూ నాన్నా, నాన్నా అని పిలుస్తున్నాడు. హాహా, నీ నాన్న రాలేడు బాబూ. ఇప్పుడు నువ్వు నా ఆహారం అంటూ రాక్షసుడు బాలు వైపు ఉరికాడు. బాలు తనలో ఉన్న శక్తి అంతా ఉపయోగించి అమ్మా, దుర్గాదేవి అని పిలిచాడు. ఆ క్షణంలో ఉన్నట్టుండి ఆకాశంలో మెరుపులు మెరిశాయి. ఒక్కసారిగా పెద్ద గర్జన విని రాక్షసుడు కూడా ఆగిపోయాడు. మెరుపుల కాంతిలో దూరంగా ఒక ఆకారం కనిపించింది. భయంకరమైన గర్జనల మధ్య సింహంపై దుర్గాదేవి ప్రత్యక్షమైంది. ఆమె ఎర్రటి చీర, భుజాలపై ఉన్న వెండి ఆభరణాలు, తల నిండా పూలు, మెడలో పూలదండలతో అందంగా, భయంకరంగా కనిపిస్తోంది. ఆమె చేతిలో ఖడ్గం మెరుస్తూ, నా భక్తుడిని బాధించేవాడిని విడిచిపెట్టను అంటూ ప్రతిధ్వనిస్తోంది. దుర్గాదేవిని చూసిన రాక్షసుడు భయంతో వెనక్కి దూకాడు. ఇదెవరు? ఎలా వచ్చింది ఇక్కడికి అంటూ తనలో తాను అనుకుంటున్నాడు. ఓ పాపాత్మా, ఈ నిర్మలమైన బాలుడిని ఎందుకు భయపెడుతున్నావు? నిర్దోషులను హింసించే వారికి శిక్ష తప్పదు అంటూ దేవి రాక్షసుడి వైపు దూసుకువచ్చింది. రాక్షసుడు భయంతో పిడుగుపడినట్లు నిలబడిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకుని, ఓ మహాదేవి, నన్ను క్షమించండి. నాకు కొన్ని రోజులుగా ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్నాను. నేను ఈ పిల్లవాడిని వదిలేస్తాను, నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడు. దేవి నిశ్చలంగా నిలబడి, అహంకారంతో జీవించే వారికి క్షమాపణ లేదు. వీడిని చంపే బదులు నువ్వు ఇతరులకు సహాయం చేయాలి. మారతావా లేదా అని అడిగింది. రాక్షసుడు క్షణకాలం ఆలోచించి, దేవి, నేను ఇకపై ఎవరికీ హాని చేయను.
సరే, నేను మారతాను. నాకు శిక్ష తగ్గించండి అని వేడుకున్నాడు. కాని దేవి గట్టిగా, అసత్యమాడుతున్నావు. నీ మనసులో ఇంకా దుష్టత్వం ఉంది. నీ మార్పు నిజం కాదు అంటూ తన ఖడ్గాన్ని ఎత్తి రాక్షసుడిపై వీరంగా దాడి చేసింది. రాక్షసుడు తప్పించుకోవాలని ప్రయత్నించాడు. కొన్ని రాళ్లను దేవి వైపు విసిరాడు. కాని దేవి వాటిని తన శక్తితో తిప్పి అతని వైపే పంపింది. చివరికి దేవి తన ఖడ్గంతో రాక్షసుని గుండెలపై దెబ్బ కొట్టింది. అసత్యం, దుష్టత్వం ఉన్నవాడికి శిక్ష తప్పదు అంటూ అతన్ని సంహరించింది. దేవి దెబ్బకు రాక్షసుడు నేల మీద పడిపోయాడు. అతని శరీరం మంటల్లో మాడిపోయి బూడిదగా మారిపోయింది. క్షణాల్లోనే బాలు ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యాడు. దేవి సింహంతో సహా అదృశ్యమయ్యింది. బాలు కళ్ళు తెరిచాడు. తాను ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. ఇంటి ముందు గుమికూడిన జనాలు, గ్రామస్తులంతా అతనిని చూసి ఆశ్చర్యపోయారు. అతని తండ్రి రామయ్య భయంతో కన్నీళ్లతో అరుస్తూ పరుగున వచ్చాడు. బాలు, ఎక్కడికి పోయావు? ఎంత భయపెట్టావు అంటూ కౌగలించుకున్నాడు. నీ స్నేహితులు వచ్చి చెప్పారు నువ్వు అడవిలో ఉన్నావని. మేమంతా నిన్ను వెతుకుతూ ఉన్నాం. ఒక్కసారిగా ఇంటి ముందు నువ్వు ఎలా ప్రత్యక్షమయ్యావు? బాలు ఉత్సాహంతో, ఆశ్చర్యంతో మాట్లాడుతున్నాడు. నాన్నా, నాన్నా, నేను అమ్మవారిని చూశాను. నిజంగా? ఆమె నన్ను రక్షించింది. రామయ్య అతని మాటలు నమ్మలేకపోయాడు. ఏంటి బాలు, అమ్మవారా? అలా కలలు కంటావేం? బాలు తన అనుభవాన్ని వివరించడం మొదలుపెట్టాడు. నిజం నాన్నా, నేను అడవిలో దారి తప్పిపోయాను. చీకటి పడిపోయింది. నా కాలు పొదలో చిక్కుకుపోయింది. రాజు, కృష్ణ, సోములు వెళ్ళిపోయారు నిన్ను పిలవడానికి. నేను ఒంటరిగా మిగిలిపోయాను. అంతలో ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. అతను నన్ను తినేస్తానని చెప్పాడు. నేను భయపడి అమ్మా దుర్గమ్మ అని అరిచాను. అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిశాయి. అమ్మవారు ఒక పెద్ద సింహంపై వచ్చింది. ఆమె చేతిలో ఖడ్గం ఉంది. ఆమె ఎర్రటి చీర కట్టుకుంది. చాలా అందంగా ఉంది. ఆమె రాక్షసుడితో పోరాడింది. రాక్షసుడు క్షమాపణ అడిగాడు. కాని అమ్మవారు అతనిని విశ్వసించలేదు. అతన్ని తన ఖడ్గంతో చంపేసింది. గ్రామస్తులంతా ఆశ్చర్యంతో వింటున్నారు. కొందరు నమ్మలేకపోతున్నారు. దుర్గాదేవి స్వయంగా వచ్చి బాలుని రక్షించిందా అని కొందరు అనుమానిస్తున్నారు. రామయ్య కూడా ఆశ్చర్యపోతున్నాడు. నిజంగా జరిగిందా బాలు? అది కల కాదా అని రెండోసారి అడిగాడు. నాన్నా, నిజం. ఆమె నన్ను సింహంపై కూర్చోపెట్టుకుని ఇంటికి తీసుకొచ్చింది. కళ్ళు మూసుకో అని చెప్పింది. నేను కళ్ళు తెరిచేసరికి ఇక్కడ ఇంటి ముందు ఉన్నాను. అతని మాటలు విని రామయ్య కన్నీరు కార్చాడు. అమ్మవారి దయ, అమ్మవారి దయ అంటూ దేవునికి నమస్కరించాడు. బాలు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి దుర్గమ్మ చిత్రం ముందు నిలబడి దండం పెట్టాడు. ధన్యవాదాలు అమ్మా, నాకు సాయం చేసినందుకు. రామయ్య, బాలు మరియు మిగతా గ్రామస్తులంతా దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరూ దేవికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రాత్రి రామయ్య మరియు బాలు ఇంట్లో గడిపారు. రామయ్య తన కుమారుడికి దగ్గరగా కూర్చుని, బాలు, ఈరోజు జరిగిన సంఘటన మనకి ఎంతో పాఠం నేర్పింది. నువ్వు ఎల్లప్పుడూ నా మాట వినాలి. ప్రమాదకరమైన చోట్లకు వెళ్ళకూడదు. అయితే మనం ఎంత అదృష్టవంతులం. అమ్మవారు స్వయంగా నిన్ను రక్షించారు అన్నాడు. బాలు తండ్రి ఒడిలో కూర్చుని, నాన్నా, అమ్మవారు చాలా అందంగా ఉంది. కాని ఆవిడ కోపంగా ఉన్నప్పుడు చాలా భయంకరంగా కూడా ఉంది అన్నాడు. రామయ్య నవ్వి, అవును బాలు, తల్లి ప్రేమ అలాగే ఉంటుంది. పిల్లలను రక్షించడానికి శత్రువుని నాశనం చేస్తుంది. అమ్మవారు కూడా అంతే, ప్రేమ, రక్షణ మరియు న్యాయం. మంచివారికి ప్రేమ, దుష్టులకు శిక్ష. రామయ్య కొంచెం ఆలోచించి, నేను బాలుడిగా ఉన్నప్పుడు మా నాన్న నాకు దుర్గాదేవి గురించి చెప్పేవాడు. ఆమె శక్తి స్వరూపిణి, సృష్టిని నడిపించే శక్తి. అన్ని దేవతల శక్తులు ఆమెలో ఇమిడి ఉన్నాయి. భక్తుల కష్టాలు తీర్చడానికి ఎన్ని రూపాలలో వస్తుందో.
ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు ఆమెను తలుచుకుంటే చాలు, ఆమె సాయానికి వస్తుంది. బాలు కళ్ళు మూసుకుంటూ, నాన్నా, నేను ఇకపై రోజూ అమ్మవారికి ప్రార్థన చేస్తాను. ఆమె రూపం నా కళ్ళల్లో కదులుతోంది. నాకు నిద్ర వస్తోంది అన్నాడు. పడుకో బాలూ, మంచి కలలు కను అంటూ రామయ్య తన కుమారుడిని పక్కమీద పడుకోబెట్టాడు. అర్ధరాత్రి సమయంలో రామయ్య కలలో దుర్గాదేవి ప్రత్యక్షమైంది. ఆమె ఎంతో తేజస్సుతో ప్రశాంతంగా కనిపించింది. రామయ్య, నీ భక్తి నాకెంతో ప్రియం. నీ కుమారుడు బాలు శుద్ధ హృదయంతో ఉన్నాడు. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు నన్ను తలుచుకో. నీ కుటుంబం ఎల్లప్పుడూ నా రక్షణలో ఉంటుంది అంటూ ఆశీర్వదించింది. రామయ్య ఆనందంతో, కృతజ్ఞతతో, తల్లీ, నీ దయకు ఎంతో ధన్యవాదాలు. నేను నా జీవితాంతం నిన్ను పూజిస్తాను. నీ దయకు పాత్రుడిని అయినందుకు నేను ధన్యుడిని అని వేడుకున్నాడు. ఉదయాన్నే రామయ్య లేచి తన కలను బాలుకి చెప్పాడు. బాలు, నేను కలలో అమ్మవారిని చూశాను. ఆమె మనలను ఆశీర్వదించింది. బాలు సంతోషంతో, నాన్నా, ఆమె నాకు కూడా కలలో కనిపించింది. ఆమె నాతో చెప్పింది, ఎప్పుడూ మంచి పిల్లాడిగా ఉండు, పెద్దల మాట విను అని. ఆ రోజు నుంచి గ్రామంలో దుర్గాదేవికి పెద్ద పూజలు నిర్వహించేవారు. బాలు సంఘటనను విని చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా జనం దుర్గమ్మ గుడికి రావడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం దసరా సమయంలో ప్రత్యేక ఉత్సవాలు, పూజలు జరిగేవి. బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతను అమ్మవారి భక్తుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన జీవితాన్ని దైవభక్తిలో, సమాజ సేవలో గడిపాడు. అతను తన అనుభవాన్ని ఎందరికో చెప్పాడు. అతని కథ నుండి మరెందరో భక్తులు పుట్టుకొచ్చారు. ఆ తరువాత కాలంలో ఆ ప్రదేశంలో దుర్గమ్మ ఆలయం ప్రసిద్ధి చెందింది. బాలు మరియు రామయ్య కథ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.